హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్య నిమ్మల. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా మరదలు కలిసి అయితే ఒక క్విక్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఆ ట్రిప్ ఏంటనేసి నేను తర్వాత అయితే చెప్తాను. ప్రెజెంట్ అయితే మా ఊర్లోని బస్సు ఎక్కిసాం పార్వతీపురం వరకు. పార్వతీపురంలో దిగాక వైజాగ్ బస్సు ఉంది. ఇంకా వెంటనే వైజాగ్ బస్సు ఎక్కిసాము. ఇంకా నేను నా మరదలు అయితే అలా మాట్లాడుకుంటూ ఇంకా బయలుదేరేమో లేదో కానీ వర్షం అయితే చాలా ఎక్కువ పడింది వైజాగ్ వరకు. వైజాగ్ అయితే వచ్చాను. వైజాగ్ రావడానికి నైట్ 8 అయింది. మీరు చూస్తున్నారు కదా, తిని నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తిని పేరు వచ్చేసి సరస్వతి. మేమిద్దరము ఒకే కాలేజ్ దగ్గర చదువుకున్నాము. ఒకే క్లాస్ కూడా, బీఫామ్స్ ఒకే దగ్గర చదువుకున్నాము. కాలేజ్ నుంచి రిలీవ్ అయ్యాక ఒక్కసారి కూడా నేను మీట్ అవ్వలేదండి సరస్వతిని. 12 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం తిని మీట్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప ఎప్పుడు మేము ఇలాగా పర్సనల్గా అయితే ఎప్పుడు మీట్ అవ్వలేదు. దీనికి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనేసి నేనైతే వాళ్ళ రూమ్కి వెళ్ళాను. ఉన్న తక్కువ టైంలోనైతే నా ఫ్రెండ్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్ సరస్వతిని కలిసిన తర్వాత ఆటో ఎక్కిసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి. నైట్ 11కి అయితే మా ట్రైన్ ఉంది. వెయిట్ చేశాక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మా ట్రైన్ వచ్చేసి 7th ప్లాట్ఫామ్లో ఉందని అన్నారు. ఇప్పుడు నేను 7th ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాను. ట్రైన్ అయితే ఎక్కిసాము. ఇంకా మా సీట్లోనే మేము కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు నేనేం ట్రైన్ ఎక్కానో మీకు చెప్పలేదు కదా. డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే ఎక్కాను. ఫస్ట్ టైం అయితే నేను డబుల్ డెక్కర్ ట్రైన్లోనైతే ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా నాకు అస్సలు నిద్ర అనేది రాలేదండి. 11:40 అయిపోతున్నా కూడా నేను ఇంకా అలా మేల్కొనే ఉన్నా. నాకైతే అస్సలు నిద్ర రాలేదు. నేనైతే అస్సలు పడుకోలేదు. 1 o'clock వరకు అలాగా మేల్కొనే ఉన్నాను. దాని తర్వాత కొంతసేపు తర్వాత పడుకోవడానికి ట్రై చేద్దామనేసి చాలాసేపు అలా ట్రై చేశాను. అస్సలు నిద్ర రాలేదు. డబుల్ డెక్కర్ ట్రైన్ కదా, అసలు సీట్లోనే కూర్చోవాలి, అలా పడుకోవడం కూడా అవ్వదు. కాకపోతే ఎలాగోకలాగా పడుకోవడానికి అయితే ట్రై చేశాను. అస్సలు నాకు నైట్ అనేది అస్సలు నిద్ర రాలేదు. మార్నింగ్ అయితే అయ్యింది. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అలా కూర్చుని ఎంతసేపు అలా కూర్చుంటాను అనేసి అలాగా ట్రైన్ దగ్గరకు వచ్చేసి అటు ఇటు అయితే నేను చూస్తున్నాను. డబల్ డెక్కర్ ట్రైన్ ఎలాగుంటుంది ఐటమ్స్ అయితే మీకు చూపించలేదు కదా. ఇప్పుడైతే మీరు చూస్తుంది లోవర్ డెక్.
ఇంకా అప్పర్ డెక్ ఎలాగుంటుంది ఏంటన్స్ అయితే చూసేయండి. నెల్లూరు వస్తుందనగా జొమాటోలోనైతే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నేను మినీ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నా మరదలకి అయితే నేను దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మేమిద్దరం అయితే టిఫిన్ అయితే తిన్నాము. ఇంకా టిఫిన్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 12కి అలాగా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. దిగేసిన తర్వాత బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆటో అయితే దొరికింది బస్ స్టాప్కి వెళ్ళడానికి. నేనైతే బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇంకా అక్కడ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత చిత్తూరు బస్ అయితే ఎక్కాను. తిరుపతి నుంచి చిత్తూరుకి అయితే 1.5 hours పట్టింది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక తినేసి ఇంకా నేను రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్నాక మా దైవిక్ని మా విహానని అయితే నేను కలిశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతోనైతే నేను బాగా ఆడుకున్నాను కూడా. యాక్చువల్గా నేను చిత్తూరు ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు కదా. నేనైతే చిత్తూరు ఎందుకు వచ్చాను అంటే మా చిన్నక్క మ్యారేజ్ ఉంది. కార్డ్స్ ఇవ్వడానికి అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. కార్డ్స్ అయితే అందరికి ఇచ్చాను. ఆ రోజు ఈవినింగే తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి నేను బయలుదేరుతున్నాను. ఇంకా ఇక్కడ చిత్తూరులోన గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. ఈ పండుగ అయితే 2 రోజులు జరుగుతుంది. ఈ పండుగ అయితే చాలా బాగా జరుగుతుంది చిత్తూరులోన. మా ట్రైన్ నైట్ 10:30కి ఉంది. ఇంకా వెంటనే మేము రైల్వే స్టేషన్కి అనేది బయలుదేరుతున్నాము. ఇంకా మీకు చెప్పాను కదా గంగమ్మ జాతర గురించి. ఇక్కడైతే బాగా జరుపుకుంటారు చిత్తూరులోన. ఇంకా ఇక్కడ ఫుల్ లైటింగ్స్తోనైతే బాగా డెకరేట్ చేశారు. ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ మార్నింగ్ నేను పడుకొని లేచాను. నాది వచ్చేసి అప్పర్ బర్త్, మా మరదలది వచ్చేసి మిడిల్ బర్త్. నేనైతే అప్పర్ బర్త్లోనే అయితే పడుకుని పోయాను. ఇంకా నైట్ అయితే నేను తినేసాను. ఇంకా మా అక్క చేసింది టిఫిన్ అవి చేస్తే అవి నైట్ తినేసాను. ఇంకా దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ కూడా తినేసాము. మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది.
వరుసగా 3 days జర్నీ కదండి, నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. అయినా కూడా ఈ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత నైట్ జర్నీ చేసినప్పుడు అయితే నాకు బయటకు చూడాలంటున్నా కూడా ఏం కనిపించలేదు. కాకపోతే ఇక్కడ నుంచి కిటికీ నుంచి బయటకు అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే అయితే ఉన్నాము. 11:50కి వైజాగ్ రైల్వే స్టేషన్ లో అయితే దిగిపోయాము. దాని తర్వాత మధ్యాహ్నం వందే భారత్ ట్రైన్ 2:30కి అది బుక్ చేసుకున్నాము. ట్రైన్ రావడానికి టైం పడుతుంది అనేసి ఇంతలోపు జొమాటోలోను ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఫైనలీ మన వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కిసిన తర్వాత నేను జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను కదా, బిర్యానీ అయితే తింటున్నాను. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకా మా సీట్లో కూర్చుని అలాగా బిర్యానీ తింటూ అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. పార్వతీపురం అయితే రీచ్ అయిపోయాను. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా నేనేం వీడియో తీయలేదు. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక ఆటో అయితే దొరికింది బస్ స్టాప్ వరకు. బస్ స్టాప్ లో దిగేసి మా ఊరు బస్ అయితే ఎక్కాను. మా ఊరు దిగేసాక ఇంటికి వచ్చాక ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. 3 days ఫుల్ జర్నీ చేశాను కదా, అసలు నిద్ర లేదు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. బాయ్.